వందే మాతరం. వందే మాతర గీతాన్ని 1875లో బంకించంద్ర చటర్జీ గారు తన ఆనందమఠం నవలలో రాసినారు. ఆ తరువాత వందే మాతర గీతం భారత స్వాతంత్రోద్యమంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశం మొత్తం సాగినటువంటి మహోద్యమంలో వందే మాతర గీతం ప్రతి భారతీయుడి నోటి నుంచి ఒక నినాదంలాగా వచ్చింది. ఆ తరువాత బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్ లాంటి జాతీయోద్యమ నేతలు వందే మాతర గీతాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినారు. 1950లో స్వతంత్రం వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాతర గీతాన్ని జాతీయ గేయంగా ప్రకటించినారు. జాతీయ గేయంగా ప్రకటించి జాతీయ గీతంగా ఉన్నటువంటి జనగణ మనకు సమాన హోదాను వందే మాతర గీతానికి కల్పించినారు. ఇప్పుడు వందే మాతర గీతం రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ప్రతి చోట వందే మాతర గీతాన్ని ఆలపించాలని చెప్పి ఆదేశించింది. వందే మాతరం, అందాం అందరం.